అటవీ భూముల్లో ఫామ్ హౌస్లు, అసైన్డ్ భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములు కనిపిస్తే కబ్జాలు, అనుమానం వస్తే ఫైళ్లతో సహా కార్యాలయాలు తగలబెట్టడాలు, ఇలా చేతికి మట్టి అంటకుండా, తెరపై కనిపించకుండా భూ కబ్జాలు చేయడంలో రాష్ట్రంలో ఓ పెద్దరెడ్డికి పేటెంట్ ఉంది. విలువైన ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని సొంతం చేసుకోవడంలో ఓ సరికొత్త నేర విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకివాకం పెద్ద చెరువులకు సంబంధించిన 7.28 ఎకరాల భూమిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయన అందుకు వేసిన స్కెచ్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. 70 కోట్లకు పైగా విలువైన ఈ భూమిని అక్రమంగా చేజిక్కించుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగు చూసింది. రేణిగుంట మండలంలో నాయుడుపేట పోతలపట్టు జాతీయ రహదారిని ఆనుకుని తూకివాకం పెద్ద చెరువు ఉంది. ప్రస్తుత తిరుపతి జిల్లా కలెక్టరేట్కు, తిరుచానూరుకు అత్యంత సమీప ప్రాంతమిది. ఎకరం విలువ బహిరంగ మార్కెట్లో 10 కోట్ల రూపాయల పైమాటే. అలాంటి చోట 7.28 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నుపడింది. చెరువు భూమిని నేరుగా ఆక్రమించుకుంటే ఇబ్బందులొస్తాయని భావించి దాన్ని సొంతం చేసుకోవడానికి కొత్త నేర విధానం అమలు చేశారు. అపరిమితమైన అధికారం, ఎలాంటి అడ్డగోలు పనైనా చక్కబెట్టే కొందరు రెవెన్యూ అధికారుల అండతో తన కబ్జా విధానాన్ని అమలు చేశారు. తూకివాకం గ్రామ సర్వే నెంబర్ 718/Bలోని 7.28 ఎకరాల పెద్ద చెరువు భూమిని వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేసేందుకు కుట్ర పన్నారు. చెరువు భూమిని రికార్డుల్లో డీకే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పేరిట చేర్చేందుకు నివేదికలు సిద్ధం చేయించారు. జిల్లా కలెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు తూకివాకం సర్వే నెంబర్ 718/Bకి సంబంధించి